గారు ఐజీ గారు రిటైర్డ్ అయ్యారు. తొగురు ఆర్థర్ గారు ఆయన ఎస్పీ గారు, మీరు డిఐజీ గారు, యేసరత్నం గారు, ముగ్గురు వైసీపీలో ఉన్నారు. ఇక్బాల్ గారు ఫస్ట్ అలా వికెట్ వెళ్ళిపోయి టీడీపీలోకి ఆయన ఉన్నారు. ఫ్రెండ్ తీసుకున్న నిర్ణయం ఎలక్షన్ 2024 అది సముచితమో కాదో మీకే తెలియాలి. కాంగ్రెస్లోకి వెళ్ళారు, డిపాజిట్లు కాలని చెప్పి ఇప్పుడు ఎక్కడా పోలేక మధ్యలో అలా ఉండిపోయారని ఏ పార్టీకి దక్కకుండా. కానీ వైసీపీ అయితే మళ్ళా గాలం వేస్తుందంట, ఆయనకు మళ్ళా సాగిల పడుతుందంట. ఆర్థర్ గారు తిరిగి రండి, పుట్టింటికి రండి అనేసి పుట్టింటికి రా తమ్ముడు అని పిలుస్తున్నారంట ఆర్థర్ గారిని. మరి ఆయన అట్టా ఇట్టా ఆయన తేల్చుకోలేకపోతున్నారు. యేసరత్నం గారేమో పార్టీలో ఉన్నా లేనట్టుగానే ఉన్నారు. ఏంటి అసలు మీ ముగ్గురిది ప్రయాణం ఎటు? సరే, నా గురించి వదిలేసేసి, ఎందుకంటే నా గురించి మీరు ల్యాండ్ ఎవరైనా చెప్పాలి, కానీ నేను పెద్ద హీరోని, వీరుని, సూర్యుని అని చెప్పకూడదు. నాకు తెలిసినంత వరకు మేము ముగ్గురం కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర, ఈయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇక్బాల్ గారు చెప్పారు, మీరు తర్వాత ఆర్థర్ సెక్యూరిటీ ఆఫీసర్, నేను చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సెక్రటరేట్, ఎంటైర్ సెక్రటరేట్. మేము ముగ్గురం కూడా సి బ్లాక్లోనే, నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటా, వాళ్ళు 4th ఫ్లోర్లో ఉంటారు. అదే అసలు మేము ఆ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ బావాలంటేనే మా క్యారెక్టర్, మా యాక్సిడెంట్స్ అన్ని తరువుగా చూసిన తర్వాతనే మమ్మల్ని తీసుకుంటారు. ఇది వాస్తవం, ఇది మా క్రెడిటే. వడబోసిన దాంట్లో మేము ముగ్గురు ఉన్నాం, మేము వచ్చాం. ఆ రోజు కూడా మీరు ముగ్గురు కూడా అక్కడ పనిచేసేసి ఈ పార్టీకి వచ్చారని మీరు అదే క్వశ్చన్ వేశారు. నేను అదే చెప్తున్నాను. అది వేరు, అది వృత్తి, ఇది ప్రవృత్తిలాగా మా పాలిటిక్స్లోకి వచ్చేసామని. ఆ రోజు నుంచి కూడా లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా నేను ఆర్థర్ గురించి చెప్పాను. ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా మేము ప్రజాసేవలోకి వచ్చిన వాళ్ళం కాదు. మేము ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసేటప్పుడు మాకు ఒక అవగాహన ఉందన్నమాట. ప్రజలకి ఏదన్నా చేతనైనా మనం సేవ చేయగలిగితే దాని మించిన ఆనందం లేదనే దాంట్లో మేము ముగ్గురం కూడా. సో నేనేం బేరు చేయగలుగుతున్నాను, వాళ్ళు బేరు చేయలేక ఇదైపోయారు. అంతే. నేను కూడా చెప్తున్నాను కదా, మీరు పార్టీలో ఉంటూ భరిస్తున్నారని ఆయన భరించలేక